యేసయ్యకు నీ ఇంట నీ హృదయములో సముచిత స్థానము నువ్వు ఇచ్చావో లేదో చూసుకో. సరైన విలువ, సరైన గౌరవం ఇచ్చి ఆయనను నీ ఇంట స్థిరపరచుకున్నావో లేదో చూసుకో. నీ హృదయంలో స్థిరపరచుకున్నావో లేదో చూసుకో. నువ్వు చూసుకోవాల్సింది ఇదే. ఈ రెండు జరిగితే, ఈ రెండు ఖాయమే అయితే, ఇక ఆయన నిన్ను శుద్ధ సువర్ణంగా మార్చటం, ఒక ఆభరణంగా మలచటం, ఉన్నత స్థితికి చేర్చటం, ఇదే కదా ఆయన కోరికే. ఒక్కసారి ఊహించండి, దేవుని మనసు నీకు అర్థమైందా? నువ్వు ఏడుపు కొట్టు బతుకుతా, దరిద్ర కొట్టు బతుకుతా, పీడింపబడుతున్న బతుకుతా, శాపగ్రస్తమైన బతుకుతా ఉండటం ఆయన ఇష్టపడతాడా? దేవుని కోరిక అదేనా? నీ పిల్లల విషయంలో నువ్వు అదే ఆశిస్తావా? అన్నయ్య, మావాడు శాపగ్రస్తుడు కావాలన్నయ్య, గట్టిగా ప్రార్థన చేయన్నయ్య అని ఎప్పుడన్నా అడిగావా? మావాడు బాగా శపించబడాలన్నయ్య, ప్రార్థన చేయన్నయ్య. ఈ మధ్య వాడు ఆశీర్వదించబడుతున్నాడు, కాదన్నయ్య శపించబడాలన్నయ్య అని ఎప్పుడన్నా అడిగావా? ఏం అడుగుతావు? వాడు దరిద్రపోడైనా సరే, దరిద్ర బుద్ధి కలిగినోడైనా సరే, వాడు బాగుండాలన్నయ్య. వాడు చండాల పొడైనా సరే, వాడు బాగుండాలి అని అడుగుతావా? ఏం అడుగుతావు? అదేగా. మనిషిగా నువ్వే ఇంత ప్రేమించినప్పుడు ఆయనకి ఎంత ప్రేమ ఉంది మన మీద. పరలోక మహిమను నీ కొరకే విడిచెను, తన ప్రాణము పెట్టి నిన్ను బ్రతికించెను. ఇంత చేసిన వాడు నీకు దూరమవుతాడా? సందేహమును వీడి సిలువ దర్శనము పొంది కితే క్రీస్తు కొరకే చావైతే లాభమనుకో, బ్రతికితే క్రీస్తు కొరకే చావైతే లాభమనుకో. పరలోక మహిమనే వదిలిపెట్టాడుగమ్మా. కెరూబులు, శరాపులు, ఏమండి? శరాపులు అంటే మహాదూతులు అండి. దూతలు మహాదూతల చేత నిత్యము సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 అని ప్రతి గానముల చేత నిత్యము కొనియాడబడుతున్న నా యేసయ్య. తండ్రి వక్షస్థలమందు జనితైక కుమారుడుగా తండ్రి అందున్న యేసయ్య అంతా వదిలిపెట్టి నీ కోసం, నా కోసమే కదా భూమి మీద దిగి వచ్చాడు. మనమే మంచోళ్ళమనే, మనం పాపులమని తెలుసు, బలహీనమని తెలుసు, మన శరీరం ముందు మంచిది ఏది నివసింపదని ఆయనకు తెలుసు. మన నుండి వ్యక్తమయ్యే వ్యక్తతలన్నీ కూడా అసహ్యమైనవే అని తెలుసు. తెలిసి చెడిపోయిన కొడుకు అయినా, చెడిపోయిన కూతురు అయినా చచ్చిపోయేంతగా ప్రేమించాడే. నీకోసం చనిపోయేంతగా ప్రేమించాడే, ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడే. మంచితనం అన్న